హైడ్రా మొన్ననే చెప్పింది, ఇంతకుముందు పాత కన్స్ట్రక్షన్స్ అన్నిటి వదిలేస్తాము, కొత్త వాటిని అని ఒకసారి చెప్పారు. ఇంకోసారి ఏమో చెరువుల లోపల ఆక్రమణల వరకే అన్నారు. మిగతా ఈ బయట ఆక్రమణలన్నీ అట్లా జరిగిపోయి మా మెయిన్ థీమ్ చెరువుల పరిరక్షణ అన్నారు. కానీ ఇది ఒక బ్లాక్మెయిలింగ్కి ఉపయోగపడుతుంది, లేకపోతే సాధారణ మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి ఉపయోగపడుతుంది అర్థం కావట్లేదు. హైడ్రా తీరు మీద విల్లాల యజమానులు మండిపడుతున్నారు. రేవంత్కి ఫిర్యాదు చేసేందుకు యజమానులు సిద్ధమవుతున్నారు. బాచుపల్లిలోని ప్రణవ్ సొసైటీలు ప్రహరీ గోడ కూల్చివేయడం, ఈ కూల్చివేతకు నిరసనగా 600 మంది విల్లాల యజమానులు ర్యాలీ చేశారు. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చేసి ఇప్పుడు మా సెక్యూరిటీని అంతా ఏం చేయదలుచుకున్నారు, మేము కొన్నాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, హెచ్ఎండి అప్రూవల్, బ్యాంకులో లోన్స్ ప్లస్ అన్ని రకాలు చట్టబద్ధంగా చేశాక ఇవాళ వచ్చేసేసి మా జీవితాలతో చెలగాటమాడితే ఎట్లా అన్నటువంటిది నిలదీస్తున్నారు. క్రమక్రమంగా పోయినట్లాగని చెప్పి నిజాయితీగా ఉన్నారంటే రేవంత్ సొంత బ్రదర్కి సంబంధించినటువంటి దుర్గం చెరువులో కట్టినటువంటి వాటికి దిక్కు లేదు. అట్లాగే అటు ఓవైసీ వాళ్ళకి సంబంధించి చెరువులోనే కట్టినటువంటి వాటికి దిక్కు లేదు. సాధారణ ప్రజల్ని మాత్రం నాశనం చేస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళని వేధిస్తున్నారు లేదా బెదిరిస్తున్నారు అన్నటువంటి దానికి ఇప్పుడు సజీవ సాక్ష్యం అవుతుంది.